మరణించిన తర్వాత మనం స్వర్గానికి వెళ్తామా నరకానికి వెళ్తామా అనేది మనం మరణించిన విధానం తెలియజేస్తుందా అని ఒక ప్రశ్నతో కూడిన అంశాన్ని మేము ముందుంచాలనుకుంటున్నాను. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా మరణించారనుకోండి, ఆ మరణించిన విధానంలో కూడా చాలామంది ఏమంటారంటే ఇతనిది మంచి చావండి అంటారు. ఏ చావట? మంచి చావట. అంటే మంచి చావు రావాలంటే ఎట్లుంటుంది? అది ఎట్లా ఉంటుంది అంటే, రాత్రి పడుకోవాలి, పొద్దున్నే లెగవకూడదు. దాన్ని ఏమంటారు? మంచి చావండి అంటారు. రాత్రి పడుకొని పొద్దున్నే లెగవకపోతే ఏమంటారు? మంచి చావండి అంటారు. అలాగని ఏదైనా ఒక ప్రమాదవశాత్తు చనిపోతే దాన్ని ఏమంటారు? మంచి చావు అనరు. దాన్ని ఏమంటారు అని అంటే, ఏమండి ఏదో జరిగింది, ఏదో చేశాడు అని ఇలా రకరకాల పుకారులు, రకరకాల ఆలోచనలు ఏమంటే మనిషి మదిలో మెదులుతూ ఉంటాయి. ఒక పక్క ఇంట్లో మనిషి చనిపోయాడు అనే ఒక ఆవేదన ఒక పక్క అయితే, ఎలా మరణించాడు అనేది మరి చూసుకున్నప్పుడు, ఇదిగో ఏదైనా ఒక భయంకరమైన మరణం సంభవిస్తే మరొక పక్క బంధువులు, స్నేహితులు, ఇళ్ళ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఒక రకమైన ఆలోచనలతో, ఒక రకమైన భావాలతో, పైకి చెప్పకపోయినా మనసులో ఏం ఆలోచిస్తారో మీకు తెలియంది కాదు. ప్రియమైన దేవుని వల్లరా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం మరణించిన విధానం అనేది, మనం స్వర్గానికి వెళ్తున్నామా నరకానికి వెళ్తున్నామా అనేది మనం మరణించిన విధానంతో తెలిసిపోతుందా? ఏమండి, ఎవరైనా భయంకరమైన చావు చచ్చిపోయారు అనుకోండి, వీడు ఏం చేశాడోనండి, వీడు ఎలాంటి క్రియలు చేశాడోనండి, అందుకే వీడికి ఇలాంటి చావు అనేది వచ్చిందండి. ఆమె ఏం చేసిందోనండి, అందుకే ఆమెకి ఇలాంటి చావు అనేది వచ్చిందండి. ఇలా భయంకరంగా మాట్లాడుకుంటారు. మరి ఇలా మరణించిన వెంటనే వాళ్ళు ఏమనుకుంటారు? ఖచ్చితంగా వీడు నరకానికి వెళ్ళిపోయాడను, ఖచ్చితంగా వీళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారను, ఇలా మంచిగా మరణించారు కనుక పరలోకానికి వెళ్ళిపోయారను, ఇలా చెడ్డగా మరణించారు కనుక వీళ్ళు నరకానికి వెళ్ళిపోయారను, ఇలా చావుతో స్వర్గ నరకాలు అనేవి నిర్ణయిస్తున్నారు. వచ్చిన చావుతో. ఏమండి, మరణించిన విధానం ఏదైతే ఉందో, ఏ రూపంలో వాళ్ళు మరణించారో ఆ రూపాన్ని బట్టి, ఆ మరణించిన విధానాన్ని బట్టి వీళ్ళు స్వర్గం వెళ్ళారా, వీళ్ళు నరకం వెళ్ళారా అనేది డిసైడ్ చేసేస్తున్నారు. ఏమండి, అది అసలు ఎంతవరకు వాస్తవం బైబిల్ నుండి మనం ఆలోచన చేయగలగాలి. ఏమంటే ఎంతవరకు అది వాస్తవం? అసలు మరణ శాసనాన్ని రాసేది ఎవరు? ఏమండి, హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసేటువంటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చూడండి. 9వ అధ్యాయము 16వ వచనం, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాడు అన్నాడు. మరణ శాసనము రాసిన వాడు దేవుడు. ఓకేనా? మరణాన్ని తప్పించేది కూడా ఎవరు? దేవుడు. ఎవరి చేతిలో ఉంది? మనం మరణించాలా లేకపోతే వద్దా అనేది ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతిలో. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనం. అందరూ చూడాలి, మీరు బైబిల్ ఓపెన్ చేయాలి. నేను చెప్పే ప్రతి మాట మీరు ఆలోచన చేయగలగాలి. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనం, మరణము తప్పించుట, మరణించాలా లేదా మరణాన్ని నుంచి ఇతన్ని తప్పించాలా అనేది ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో ఉంది, యెహోవా వశంలో ఉంది, తండ్రి వశంలో ఉంది. అంటే వీళ్ళు మరణించాలి, వీళ్ళని మరణం నుండి తప్పించాలి. ఇప్పుడు సహోదరులు చెప్పారు, హిజ్కియాకు ఆయుష్ కాలం దేవుడు పెంచాడు. అవునా? యాక్చువల్గా అతను మరణించాలా, కానీ ఏం చేశాడు? పెంచాడు. అంటే మరణం నుండి అతను ఏం చేశాడు? దేవుడు తప్పించాడు. తప్పించాలన్నా, ఆ టైంలో మరణించాలన్నా అది ఎవరి చేతిలో ఉంటుంది చెప్పండి?
దేవుడి చేతిలో ఉంటుంది. ఇకపోతే బలవన్మరణాలు ఉంటాయి. బలవన్మరణం అంటే మీ భాషలో చెప్పాలంటే ఆత్మహత్యలు. ఏమండి, వాటిని ఏమంటారంటే బలవన్మరణం అంటారు. అంటే అర్థం ఏంటి? బలవంతంగా వాళ్ళకు వాళ్ళు చావును కోరుకోవటం, చచ్చిపోవాలనుకోవటం, చంపుకోవటం. ఏమండి, ఇవి దేవుడు వశం కాదు, వాళ్ళ వశం. అది అర్థమైందా? ఎవరిని దేవుడు ఇదిగో వీడు చచ్చిపోవాలి అని అనుకోడు దేవుడు. అర్థమైందా? వాడికి వాడే ప్రాణం తీసుకుంటున్నాడు. కనుక ఇది కాదు, ఈ బలవన్మరణాల గురించి నేను మాట్లాడట్లేదు. ఒక వ్యక్తికి చావు లేదా మరణం అనేది వచ్చింది అని అంటే అది ఎవరి చేతుల్లో ఉంటుంది? దేవుని చేతుల్లో ఉంటుంది. ఓకే, ఎంతవరకు ఓకే. అయితే ప్రియమైన దేవుని వల్లరా వచ్చేటువంటి మరణాలు ఎలా మరణిస్తున్నారు? చాలా మంది ఎలా మరణిస్తున్నారు? ఏమంటే రోగాలతో చచ్చిపోతుంటారు. ఇది ఎక్కువ శాతం మనం చూస్తాం. వయసు అయిపోతుంది, లోపల లివరో కిడ్నీలో హార్ట్ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఏమండి, షుగరు, బీపీలు, ఏమండి ఇలాంటి ఎన్నో రోగాలు ఉన్నాయి. ఈ రోగాలతో చచ్చిపోవటం ఒక రకమైన చావు. రెండోది బలవన్మరణం, అంటే బలవంతంగా వాళ్ళు చచ్చిపోవటం. మూడోది మనం ఆలోచిస్తే ప్రమాదాలలో చచ్చిపోవటం. ప్రమాదాలు ఏమండి, సడన్గా పైనుంచి కింద పడిపోవటం, లేదా ఒక కరెంటు తీగ పట్టేసుకోవటం, లేకపోతే ఏమండి ఏదన్నా యాక్సిడెంట్ అవ్వటం, ఏమండి ప్రమాదాల్లో చచ్చిపోతూ ఉంటారు. మరి కొంతమంది చంపబడతారు. కొంతమంది ఏం చేయబడతారు? చంపబడతారు. ఎవడో ఒకడు కక్ష పట్టుకొని వీడిని చంపేయటం. ఏమండి బాంబు పేలుళ్ళలో కావచ్చు, లేకపోతే తుపాకీలు, మారణాయుధాలు ఏదైతే ఉన్నాయో వాటితో చంపబడటం అంటారు దీన్ని. అంటే ఈ పలు రకాల చావులు అనేవి మనిషికి వస్తున్నాయి. ఈరోజు మనం ఎట్లా చచ్చిపోతాం మనకు తెలియదండి. ఎవడైనా వచ్చి చంపేయచ్చు, ప్రమాదంలో చచ్చిపోవచ్చు, రోగంతో చచ్చిపోవచ్చు. ఏమండి వీలైతే ఈ భూమి మీద బాధలు తట్టుకోకపోతే బలవన్మరణం కూడా చేసుకోవచ్చు. ఇలా చచ్చిపోతూ ఉంటారు. ఏమండి మనం ఎట్లా మరణిస్తామో మనకి తెలీదు. బాగా ఆలోచించండి. మనం ఎలా మరణిస్తామో, ఏ రూపంలో మనం మరణిస్తామో మనకు తెలీదు. మనం మరణించాం, ఏదో ఒక రోగం వచ్చిందో, లేకపోతే ఎవరైనా చంపేశారో, లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగిందో, ఏదో మొత్తానికి మనం మరణించాం. మన శవం తీసుకొచ్చారు, ఇళ్ళ దగ్గర పెడతారు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు వీళ్ళందరూ మరణించిన విధానాన్ని బట్టి వాళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు స్వర్గానికి వెళ్తారండి అంటారు. మరణించిన విధానాన్ని బట్టి ఏమంటున్నారు? వీడు ఇలా చనిపోయాడు కనుక, లేదా ఈ అమ్మాయి ఇలా చనిపోయింది కనుక నరకానికి వెళ్ళిపోద్దండి అని అంటున్నారు. ఏమండి నిజంగా చావు ద్వారా స్వర్గ నరకాలు అనేవి మనం ఇక్కడ నిర్ణయించిన దాన్ని బట్టి నిజంగా అలా జరుగుతున్నాయా? ఇది మనం ఆలోచన చేయగలగాలి. ఎందుకంటే మనం కూడా మరణిస్తాం కదా, ఎలా మరణిస్తాం మనకు తెలియదు. కాబట్టి తెలుసుకోవాలి ఎలా మరణిస్తున్నాము, మనకి ఎలా మరణం వస్తుంది, వచ్చిన తర్వాత ఒకవేళ ఎవరికో మరణం వచ్చింది అప్పుడు మనం ఇలా అనుకోవచ్చా, అనుకోకూడదా, ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచన చేయగలగాలి. ఏమండి ముందుగా మనం ఆలోచిస్తే రోగాలతో మరణిస్తూ ఉంటారు. చాలామంది రోగాలతో మరణిస్తారు. ఎక్కువగా బాధపడేది ఏంటంటే మంచంలో పడుకోవటం, అంతేనా? ఏమండి ఈ పెరాలసిస్, స్ట్రోక్ అనేది ఇలాంటివి వచ్చేసి ఏమంటే కాళ్ళు చేయి పడిపోయి మంచంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా లెగవలేరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. ఇది ఒక రోగం, భయంకరమైనటువంటి ఒక రోగం. అంతేకాదు ఇంకా రోగాలు చాలా ఉన్నాయి, బోల్డన్ని రోగాలు ఉన్నాయి. ఏమండి అంటే మనిషి ఎక్కువ శాతం కూడా రోగాల ద్వారా మరణిస్తూ ఉంటాడు. మరి రోగం ఏదో వచ్చి మరణించాడు అనగానే మరి అతను మంచోడు అని డిసైడ్ చేయటం, లేకపోతే చెడ్డవాడు అని డిసైడ్ చేయటం, ఇలాంటిది ఏదైనా ఉందా అని మనం ఆలోచిస్తే ఏమంటే రోగాలతో మరణించే వాళ్ళల్లో మంచోళ్ళు ఉంటారు, రోగాలతో మరణించే వాళ్ళలో చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అవునా కాదా? మీకు ఒక విషయం బైబిల్లో నిండు చూపిస్తాను. ఏమండి రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం మనం చూడగలిగితే ఏమండి 13వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. 13వ అధ్యాయము 14వ వచనం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, ప్రవక్త ఆయన, ఈయన ఎవరండి? ప్రవక్త ఎలీషా.
ఈయనకి ఎలాంటి రోగం వచ్చింది? ఇక మరణించేంత రోగం వచ్చేసింది. పీడితుడు, ఇంక బాధపడుతున్నాడు. ఈయన ఒక ప్రవక్తకి ఇంత రోగం రావటం ఏంటండి అని అనొచ్చా? లేదు. రోగం అనేది ఎవరికైనా వస్తుంది. ప్రవక్తకి ఏంటి, మా సామాన్యుడికి ఏంటి, ఎవరికైనా రోగం అనేది వస్తుంది. ఎందుకంటే మరణం అనేది ఉంది కనుక, మానవ దేహానికి మరణం అనేది ఉంది కనుక రోగం అనేది ఎవరికైనా రావచ్చు. అందులో ప్రవక్తకు వచ్చింది. ప్రవక్త రోగంతో బాధపడుతున్నాడట ప్రవక్త. ఏమండి? అలాగే ఇందాక కూడా చదువుకున్న విషయం, రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ దినములలో హిజ్కియాకు ఏ రోగం వచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. ఈయన కాస్త మంచి రాజు, ఏమంటే కొన్ని మంచి పనులు చేశాడు. ఏమంటే ఆ తర్వాత మనం చూడగలిగితే, ఏమండి, ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయము, ఏమంటే యాకోబు గారు మంచంలో ఉండి మరి తన కుమారుల్ని పిలిపించుకొని, ఏమండి, వాళ్ళ గురించి మాట్లాడుతున్న పరిస్థితి అనేది మనకి కనబడుతుంది. చూడండి ఒకసారి 33న, యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీదే, ఇక ఆయన మరణించబోతున్నాడు. ఆయనకు అర్థమైపోయింది, తన పిల్లల్ని పెట్టుకున్నాడు, వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాడు. మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు వెళ్ళిపోయాడు. అంటే మంచంలో, మరి ఆయన వృద్ధాప్యంలో మంచంలో చనిపోతాడు. అలాగే ఒక దావీదు గారు కూడా. అంటే రోగాలు అనేవి మంచోళ్ళకే వస్తాయి, చెడ్డ వాళ్ళకి వస్తాయి. రోగం వచ్చి చనిపోయినంత మాత్రాన ఏమండి మంచోడు చెడ్డోడు అని డిసైడ్ చేయగలమా? చేయలేమండి. ఎందుకంటే రోగాలు అందరికీ వస్తున్నాయి కదా. రోగాలు అనేవి అందరికీ వస్తున్నాయి, మంచి వాళ్ళకి వస్తున్నాయి, చెడు పనులు చేసే వాళ్ళకి రోగాలు వస్తున్నాయి. ఏమంటే క్యాన్సర్ ఉందండి. ఒకప్పుడు క్యాన్సర్ ఏమనుకునేవాళ్ళు? ఒకప్పుడు క్యాన్సర్ ఎవరికి వస్తుంది అనుకునేవాళ్ళు? ఏమంటే బాగా సిగరెట్లు తాగి, బాగా మందు తాగే వాళ్ళకి క్యాన్సర్ వస్తుందండి అని. ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేస్తుంది. అసలు ఎందుకు వస్తుందో కూడా తెలియదు. అవునా? మంచి వాళ్ళకి వచ్చేస్తుంది, చెడ్డ వాళ్ళకి. అంటే పలానా క్యాన్సర్ వచ్చింది అనగానే అమ్మో వీడు చెడ్డవాడు అని అనొచ్చా? ఏమండి? చెప్పలేము మనం. రోగాన్ని బట్టి, మరణాన్ని బట్టి ఇతను మంచివాడు చెడ్డవాడని ఎలా డిసైడ్ చేస్తావు? నువ్వు నీకేం తెలుసు అని డిసైడ్ చేస్తావు? కనుక ప్రియమైన దేవుని వల్లరా రోగాలు అనేవి అందరికి. అంతెందుకండి, తిమోతికి కడుపు జబ్బు వచ్చిందట. చూడండి ఒకసారి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతి ఒక మంచి సేవకుడు అండి, ఆయన యవనస్తుడు. ఏమంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం ఏమంటున్నాడండి? ఇక మీదట నీళ్ళే త్రాగక. పౌలు గారు పత్రిక రాస్తున్నాడు తిమోతి గారికి. ఏమని రాస్తానంటే, నాయన నీకు కడుపు జబ్బు వచ్చిందని నాకు తెలిసింది, నేను ఒక చిన్న చిట్కా చెప్తాను, అది నువ్వు కొంచెం పాటించు అని అంటున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము, తరచుగా వచ్చే శరీర బలహీనతల నిమిత్తము ద్రాక్షారసం కొంచెం కొంచెంగా తీసుకో, అది కొంచెం నీకు పనిచేస్తుంది అని చిట్కాలు చెప్తున్నాడు పౌలు గారు. అంటే తిమోతికి కడుపు జబ్బు వచ్చిందా? వచ్చింది. అంటే తిమోతి చెడ్డోడా? అంటే జబ్బు వస్తే చెడ్డోడా? రోగం వస్తే చెడ్డవాడా? ప్రియమైన దేవుని వల్లరా రోగాలు వచ్చి మంచాన పట్టే, లేకపోతే మరణించటం అనేది, రోగాలతో మరణించటం అనేది అది ఎవరికైనా వస్తుంది. అది మంచి వాళ్ళకి వస్తుంది, చెడ్డ వాళ్ళకి వస్తుంది. ఎలా డిసైడ్ చేస్తావు నువ్వు? ఇతను రోగంతో చచ్చిపోయి కనుక నరకానికి వెళ్ళిపోతానని చెప్తావా? రోగం రానాడు, ఒకప్పుడు రోగాలు రానాడు చాలామంది ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరు లేరు. అందరికీ ఏదో ఒక రోగం ఉంటూనే ఉంది, చెప్పుకోవాలి కానీ పెద్ద లిస్ట్ ఉంటుంది. ఏమండి? కనుక ప్రియమైన దేవుని వల్లరా రోగంతో మరణించటం అనేది మనం ఆలోచిస్తే అది నువ్వు డిసైడ్ చేసేది కాదు. ఓకే, తర్వాత మరొక రకంగా చనిపోతూ ఉంటారు, అదే బలవన్మరణం. బాగా ఆలోచించారు. బలవన్మరణం అంటే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా తప్పు అండి. వాస్తవానికి ఇది చాలా అంటే చాలా తప్పు. ఎందుకంటే ఎవరు కూడా వారి కాలానికి ముందుగా చనిపోకూడదు. దేవుడు నీకు కొంచెం ఆయుష్కాలం ఇచ్చాడు, అప్పుడు దాకా నువ్వు బ్రతకాలే తప్ప
ముందు ప్రాణం అనేది నువ్వు తీసుకోకూడదు. ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఏమండి, ఎక్కడుంది ఆయన ఊరేసుకున్నట్టు? చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనమా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఎవరు? ఇస్కరియోతు యోధా. వెళ్ళి ఏం చేశాడట? ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. బాగా ఆలోచించండి, ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఏమండి, ఉరేసుకున్నాడు, చచ్చిపోయాడు. ఓకే, మరి ఇలాగా ఇంకా ఎవరైనా మరణించారా అంటే బలవంతంగా వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసుకున్నారా అని ఒకసారి బైబిల్ నుండి మనం ఆలోచన చేయగలిగితే, ఏమండి ఒకసారి మనం బైబిల్ నుండి ఆలోచన చేయగలిగితే సమూయేలు మొదటి గ్రంథం చూద్దాం ఒకసారి. ముందుగా సమూయేలు మొదటి గ్రంథము మనం చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము ఏమండి 31వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయం. ఇక్కడ ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలుకు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో సౌలు మరణించిన విధానం అనేది ఇక్కడ రాయబడింది. సౌలు మరణిస్తాడు. ఎలా మరణించాడు ఆయన? ఎలా మరణించాడు? 2వ వచనం నుంచి చదువుకుందాం. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కిషువ అను సౌలు యొక్క కుమారులను హతం చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటపడి వారి చేత బహు గాయములు నొందెను. అంటే అతని మీద బాణాలు వదిలేశారు. బాణాలు వదిలేస్తుంటే అవి గుచ్చుకుపోతుంటే అతను చాలా విలవిల్లాడిపోతున్నాడు. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తిని దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధముల వలన మోయేవానితో చెప్పగా, ఆయుధాలు మోసేవాడు ఇక్కడ ఉన్నాడు, అసిస్టెంట్. వాడితో చెప్పాడయ్యా, వాళ్ళు ఇక నన్ను చంపేస్తారు, వాళ్ళు సున్నతి లేనోళ్ళు, అంటే దేవుని పిల్లలు కానివారు, అన్ని జనులు, వాళ్ళ చేతుల్లో చచ్చాడు అనే ఒక పేరు నాకు ఉంటుంది, కనుక అలాగ వద్దు, దయచేసి అరే నాయనా నీ కత్తితో నన్ను చంపేరా బాబు అని సౌలు ఆ బాధ తట్టుకోలేక చావు బతుకుల మధ్య బాణాలు గుచ్చిపోతే రక్తం అంతా కారిపోతుంటే ఎలా ఉంటుంది చెప్పండి ఎవరికైనా? ఏమండి, ఇక కోరుకుంటాడు. అలా కోరుకున్నప్పుడు అతడు భయపడతాడు. వామ్మో, నీ ఆయుధాలు మోసేవాడిని నిన్ను చంపటం ఏంటయ్యా, నమస్కారం అయ్యా, నన్ను వదిలేయ్యా అంటాడు. తర్వాత అతడు భయము చేత అలాగూ చేయనొల్లకు ఉండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద ఆయనే పడ్డాడట. అర్థమైందా? సౌలు కత్తి పట్టుకొని దాని మీద ఆయనే, అంటే ఆయననే చచ్చిపోయాడా? అంతేగా అక్కడ ఉంది, అదేనా దాని అర్థం? ఆయననే చనిపోయాడు, ఆయనే చచ్చిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి మనం చూడగలిగితే 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం చూడండి ఒకసారి ప్రియమైన దేవుని వరలారా. 16వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం, 28 నుంచి చదువుకుందాం. ఏమండి, ఇది మీకు తెలుసు, సంసోను కూడా ఈ ఫిలిస్తీన్లు పట్టుకుంటారు. పట్టుకొని గుడ్లు పీకేసి దాగు గుడిలో అతన్ని కట్టేస్తారు. కట్టేసిన తర్వాత అప్పుడు ఆయనకి ఇంకా బాధ తట్టుకోలేక, అవమానం తట్టుకోలేక ఇక ఆయన ఏమంటాడంటే దేవుడితో, ఏమంటాడో చూడండి. దేవుడితో 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకును, దయచేసి ప్లీజ్ ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లు 3000 మంది పైనే ఉన్నారు ఇక్కడ, ఒక్క మారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్ర పెడితే ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని చూడండి, నేనును ఫిలిస్తీన్లను చనిపోదుముగాక, అంటే నేను కూడా చచ్చిపోతాను, ఫిలిస్తీన్లు కూడా చనిపోవాలి. అంటే అతను చంపుకుంటున్నాడా? అర్థమవుతుందా మీకు? అతను ఏం చేస్తున్నాడు?
చంపుకుంటున్నాడు. నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగా అని చెప్పి బలముతో వంగినప్పుడు ఇక ఆ తర్వాత అది కూలిపోవటం, వాళ్ళందరూ చచ్చిపోవటం, సంసోను కూడా అందులోనే చచ్చిపోతాడు. అంటే మరణించిన విధానం ఇతను ఇలా చనిపోయాడు కనుక, మరి సౌలు ఇలా చనిపోయాడు కనుక పరదేశికి వెళ్ళలేదంటానికి ఏమైనా ఉందా? ముందు సౌలు దగ్గరికి వద్దాం. ఏమండి, ముందు సౌలు గారి దగ్గరికి వద్దాం. సౌలు అలా కత్తి మీద పడిపోయి చచ్చిపోయాడు కదా, మరి ఆయన పరదేశికి వెళ్ళాడా లేదా? ఏమండి, చూద్దాం ఒకసారి పరదేశికి వెళ్ళాడో లేదో. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. కర్ణపిశాచి తంత్రము కలిగిన ఒక స్త్రీ దగ్గరికి సౌలు గారు వస్తారు. వచ్చినప్పుడు ఆమె, నాకు సమూయేలును కొంచెం పిలిపించు, అతనితో మాట్లాడాలి అని సౌలు అడుగుతాడు. అడిగినప్పుడు సమూయేలు వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత అతను ఏం చెప్తున్నాడో చూడండి. సమూయేలు గారు సౌలుతో ఏం చెప్తున్నాడో సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 19 చూడాలి అందరూ. 28:19. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు. ఇదే ఇందాక చదువుకున్నామే, రేపు జరిగిద్ది ఇది నీకు, నీ పిల్లలు, నువ్వు చచ్చిపోతావు. ఇందాక చదువుకున్నాం మనం అతను చనిపోయిన విధానం. దానికి ముందు రోజు సమూయేలు చెప్తున్నాడు ఈ విషయం. ఏమని చెప్తున్నాడు? నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును, యెహోవా ఇశ్రాయేలు దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉంటారు అన్నాడు. నాతో అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? సమూయేలు గారు ఆల్రెడీ ఆయన చనిపోయాడు, పరదేశికి వెళ్ళిపోయాడు. అలా మీ అవసరాన్ని బట్టి పైకి వచ్చాడు. వచ్చి భూమి మీదకి వచ్చి, సౌలు రేపు నువ్వు నీ పిల్లలు నాతో ఉంటారు. నాతో ఉంటారంటే అర్థం ఏంటి? సౌలు కూడా ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికే వెళ్ళాడు. అర్థమైందా? నాతో అంటే అదే కదండి, నాతో ఉంటారు అంటే అదే కదా. మరణిస్తావయ్యా అంటే మనం డిసైడ్ చేసేవాళ్ళం కాదు, మనకు అర్థమయ్యేది కూడా కాదు ఎటుపోయాడు అనేది. కానీ అక్కడ ఏమని పదం ఉపయోగించాడు? నాతో అన్నాడు. నాతో అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? సమూయేలు గారు పరదేశిలో. కాబట్టి సౌలు కూడా ఎక్కడికి వెళ్ళి ఉండాలి? పరదేశికే. మరి తనకై తాను చచ్చిపోయాడు. అలాగే సంసోను గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితా ఉంది కదా, ఆ జాబితాలో ఆయన పేరు ఉంటుంది చూడండి. ఆ విశ్వాస వీరుల జాబితాలో హేబేలు దగ్గర నుంచి మొదలుపెట్టి పౌలు గారు చాలా మంది భక్తుల గురించి రాస్తాడు. అలా రాసిన వారిలో సంసోను పేరు కూడా అందులో ఉంటుంది చూడండి. 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఇక్కడ ఏమని చెప్తాను, ఎంతమంది దేవుని కోసం బతికారు, ఎంతమంది దేవుని కోసం ప్రాణాలు వదిలారు. అందులో గిద్యోను, బారాకు, సంసోను అన్నాడు. సంసోను అంటే విశ్వాస వీరుల జాబితాలో సంసోను పేరు వచ్చింది. అంటే అక్కడ ఉద్దేశాలు వేరు, వాళ్ళకై వాళ్ళు చనిపోవటం అనేది అక్కడ ఉద్దేశాలు వేరండి. అలాగని మనం ఎప్పుడు కూడా చనిపోకూడదు. అక్కడ ఉద్దేశం ఏంటంటే ఇంక అంతటితో అతనికి దేవుడిచ్చిన పని అనేది అయిపోయింది. అలాగే సౌలు కూడా తప్పు మీద తప్పు చేసేసాడు కనుక ఇక నువ్వు ఇక భూమి మీద ఉండటానికి వీల్లేదు, దేవుడు నిన్ను రేపు తీసేసుకుంటాడు కనుక ఇంకా అతను ఎట్లా మరణిస్తే ఉంది? రేపటి దినాన్న అతను మరణం అనేది ఖాయమైంది కాబట్టి అతను ఎలాగైనా మరణిస్తాడు. అంతేనా? ఎలాగైనా మరణిస్తాడు. కాబట్టి ఏదో ఆ టైంలో వాళ్ళు అలా చేసుకున్నారని వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అంటే కరెక్ట్? అది నువ్వు డిసైడ్ చేస్తావా? నీకు తెలుస్తుందా? తెలీదు. బాగా ఆలోచించాలి మీరంతా. ఇస్కరియోతు యోధా ఉన్నాడు, చచ్చిపోయాడు. ఆల్రెడీ ఆయన గురించి బైబిల్లో రాయబడింది. ఏమని రాయబడింది? ఇతడు నరకానికే, ఎందుకంటే తన మార్గము పోవుటకు ఇతడు ఏమైపోయాడు? తప్పిపోయాడు అని రాయబడింది. అంటే వెళ్ళాల్సిన లోకానికి, పరలోకానికి వెళ్ళకుండా తప్పిపోయి నరకానికి వెళ్ళిపోయాడు అని దాని అర్థం. కనుక ప్రియమైన దేవుని వల్ల అంటే మంచోళ్ళు ఇలాంటి చావు వస్తుంది, చెడ్డవాళ్ళకి ఇలాంటి చావు వస్తుంది. అలాగే రోగం, మంచోళ్ళకి ఇలాంటి రోగంతో చచ్చిపోతున్నారు, అలాగే చెడ్డవాళ్ళు రోగాలతో చచ్చిపోతున్నారు. ఇకపోతే
చంపబడటం. బైబిల్లో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. ఆయన ఎవరు, పేతురు గారు మరి చెవు నరికేస్తాడు. చెవు నరికేసిన తర్వాత, సైనికుడు చెవు నరికేసిన తర్వాత యేసుప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, బాబు నువ్వు చంపకూడదు నాయన, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చంపబడతాడు అని అన్నాడు. అలాగని చంపబడే వాళ్ళంతా కత్తి పట్టుకున్న వాళ్ళ? అర్థమవుతుందని చెప్పేది. చంపబడే వాళ్ళందరూ కత్తి పట్టుకున్న వాళ్ళేనా? కాదు కదా. మంచోళ్ళు కూడా ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. అంతెందుకండి, మరి యోషియా రాజు ఉన్నాడు, చాలా మంచి రాజు ఆయన. ఏమండి ఒకసారి చదువుదాం, రాజులు 2వ గ్రంథం చూద్దాం ఒకసారి. ఏమండి ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి చావు చచ్చాడు. ఏమండి 23వ అధ్యాయము, ప్రియమైన దేవుని వల్లరా 25వ వచనం చూడండి. రాజులు 2వ గ్రంథము 23వ అధ్యాయం 25. ఏమండి, అతనికి పూర్వమున్న రాజులలో అతనిలా యోషియా అనేటువంటి రాజుల పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడూ లేడట. అతని తర్వాత అయినను అతని వంటి వాడు ఒకడునూ లేడట. చూడండి, అంటే యోషియా అనేటువంటి యోధారాజు, మంచి రాజు, అతని లాంటి వాడు లేడయ్యా అని అంటున్నాడు దేవుడు. మరి అతనికి ఎలాంటి చావు వచ్చింది? ఐగుప్తు రాజు చంపేశాడు అతన్ని. చూడండి ఒకసారి, అదే అందులోనే 29వ వచనం చూడండి. అతని దినముల యందు ఐగుప్తు రాజైన ఫరోనెకే అష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీస్ నది దగ్గరికి వెళ్ళుచుండగా తన్ను ఎదుర్కొన వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతన్ని చంపెను. ఫరో రాజు ఏం చేశాడు? యోషియా రాజుని ఏం చేశాడు? చంపాడు. అంటే చంపబడ్డాడు గనుక చెడ్డవాడా? మంచోడని రాయబడింది కదా, అవునా? మంచోడని రాయబడి. మహాత్మా గాంధీ గారు ఉన్నారండి, ఏమంటే ఆయన ఏం చేశారు? కాల్చి చంపేశారు. గాడ్సే ఏం చేశాడు? కాల్చి చంపేది. మరి అలాంటి మరణం ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన చెడ్డోడు అని అనొచ్చా? ఎవరైనా చంపబడితే ఏమండి, చంపబడ్డారు కనుక వీళ్ళు ఎవరిని చంపారు అని అనుకోవచ్చా? కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, మంచివారు కూడా మరణిస్తారు. అలాంటి చావు వస్తుంది. అంతెందుకు, అపోస్తులందరూ హతసాక్షులే. అపోస్తులందరూ చంపేశారు. తెలుసా మీకు? అపోస్తులందరినీ చంపేశారు. యేసు ప్రభు శిష్యులందరినీ చంపేశారు. యాకోబు గారు ఉన్నారు, దేంతో చంపారు ఆయన్ని? ఖడ్గముతో. బైబిల్లోనే ఉంటుంది ఆ విషయం, ఖడ్గముతో. అలాగే మిగిలిన అపోస్తులు అందరూ కూడా చంపబడ్డారు. మీరు ఎలా చెప్పగలరండి? అవును, చూడండి ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయము. అపోస్తులు అందరూ కూడా చంపబడతారని ముందుగానే యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమంటే 16వ అధ్యాయము 2వ వచనం, వారు మిమ్మును సమాజ మందిరముల నుండి వెలివేస్తారు, మిమ్మును చంపుతారు. ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాటనే? యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో మిమ్మల్ని చంపుతారు. అందులో ఒక ఆయన గురించి రాయబడింది, యాకోబు గురించి చంపబడ్డాడు అని. ఏమండి, అంటే చంపబడినంత మాత్రాన చెడ్డోళ్ళ? వాళ్ళు మంచి పనులు చేసి కూడా చనిపోయి ఉండొచ్చు. ఏమంటే ఒరిస్సాలో సేవ చేస్తున్నటువంటి ఒక కుటుంబాన్ని సజీవ దహనం చేశారు. ఇది మీకు తెలియని న్యూస్ ఏం కాదు, మీ అందరికీ తెలుసు. ఏమంటే సేవ చేయాలని ఎక్కడి నుంచో దూరదేశం నుండి వచ్చి ఒరిస్సా ప్రాంతంలో ఎంతోమంది రోగగ్రస్తులు కావచ్చు, ఏమంటే వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చి, లేకపోతే వాళ్ళకి బాగు చేయటానికి, సువార్త చేయటానికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని, ఏమంటే వాళ్ళ 2 పిల్లల్ని కూడా పెట్రోల్ పోసి చంపి, ఏమంటే అలాంటి చావు చనిపోయారు కనుకని వాళ్ళు చెడ్డోళ్ళు అందామా? అంటే ఇలాంటి చావులు. అలాగని కెల్లర వీరప్పన్ ఉన్నాడు, వాడిని ఏం చేశారు? వాడిని తుపాకీతో చంపేశారు. ఏమంటే తుపాకీతో చంపేశారు. అలాగే కొంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా చంపుతున్నారు. అలాగే చంపబడతారు కూడా. అంటే చావు అనేది మంచి వాళ్ళకి అలాంటి చావే వస్తుంది, చెడ్డ వాళ్ళకి అలాంటి చావే వస్తుంది.
చావును బట్టి వీళ్ళు మంచోళ్ళు, వచ్చిన చావును బట్టి వీళ్ళు చెడ్డోళ్ళు అనటానికి లేదు. ఎందుకంటే ఇద్దరికి కూడా ఒకే రకమైన చావు అనేది వస్తుంది. అలాగే ప్రమాదాలు, ఏమండి, ప్రమాదాలు ప్రియమైన దేవుని వలన ప్రమాదవశాత్తు చనిపోతూ ఉంటారు. ప్రమాదాలు వచ్చి చనిపోతూ ఉంటారు. ప్రమాదాలు వచ్చి చనిపోయినంత మాత్రాన ఏమండి వీళ్ళు మంచోళ్ళు కాదని చెప్దామా? చెప్పండి ప్రియమైన దేవుని వలన. కనుక ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే మరణం అనేది మంచోళ్ళకి చెడ్డ వాళ్ళకి ఒకే విధానంలో వస్తుంది. మరి ఎట్లాగో చచ్చిపోవాలి కదా, ఎలాగో మరణం అనేది రావాలి కదా. మనిషికి మరణం అనేది కంపల్సరీ, అది అందుకు అతీతులు ఎవరు భూమి మీద ఎవరు లేరు. కనుక ఆ మరణం అనేది రావాలి. ఆ మరణం రోగాల రూపంలోనూ, ఆ మరణం చంపబడటంలోనూ, ఆ మరణం ప్రమాదంలోనూ ఏదో ఒక రూపంలో మరణం వస్తుంది. కానీ మరణం మాత్రం చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే బలవంతంగా మనల్ని మనం చంపుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఆయుష్ కాలం ఇచ్చినంత వరకు ఉండాలి. అది మరణకరమైన పాపం అవుతుంది మనల్ని మనం చంపుకోవటం అనేది. కనుక ప్రియమైన దేవుని వలన ఇలా మరణం అనేది పలు రకాలుగా వస్తుంది. పలు రకాలుగా వచ్చింది కనుక ఇదిగో వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచి వాళ్ళని వచ్చిన మరణాన్ని బట్టి మనం డిసైడ్ చేయలేం. మరి దేన్ని బట్టి అండి? ఇంతకీ వీళ్ళు మంచా చెడు అనేది మనకి ఎలా తెలుస్తుంది? దేన్ని బట్టి అంటారా? దేవుడు బైబిల్లో రాయించాడు. ఒకసారి ప్రకటన గ్రంథం చూద్దాం. ఒకసారి ప్రియమైన దేవుని వల్లరా ప్రకటన గ్రంథం చూద్దాం. ఏమంటే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 13వ వచనం, 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నొందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఒక దైవజనుడు లేదా ఒక దేవుణ్ణి నమ్మినవాడు లేదా ప్రభువునందు నిద్రించిన వాడు ఏ విధంగా మరణించినా గుర్తుపెట్టుకోండి, ఏ విధంగా మరణించినా అతన్ని పరలోకానికి తీసుకువెళ్ళే ఏంటో తెలుసా? మరణించిన విధానం కాదు, అతడు చేసిన మంచి పనులు. అర్థమైందా? అతడు చేసిన మంచి పనులు అతన్ని స్వర్గానికి చేరుస్తాయి. కానీ వీడేంట్రా బస్సు కింద పడ్డాడు, వీడేంట్రా లారీ కింద పడిపోయాడు, వీడేంట్రా దూకేశాడు, కింద పడిపోయాడు, వీడేంట్రా ఎలా చనిపోయాడు అని వచ్చిన మరణాన్ని బట్టి కాదు పరలోకం స్వర్గం అనేది డిసైడ్ చేసేది. మనం భూమి మీద దేవుని కోసం బ్రతికామా లేదా, మనం దేవుణ్ణి నమ్మామా లేదా, మనం దేవుడి కోసం పరితపిస్తున్నామా లేదా, మనం దేవుని కోసం ఎలా జీవించాము, మన బ్రతుకుని ఎలా కొనసాగిస్తున్నాము, మనం చేసే మంచి పనులే మనల్ని పరలోకానికి చేరుస్తాయి. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. ప్రియమైన దేవుని వల్లరా ఏమండి 5వ అధ్యాయం 24వ వచనం ఏమని రాయబడింది? కొందరి పాపములు తేటగా బయటపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్న పాపాలు నడుస్తున్నాయట. పాపాలు అంటే నువ్వు మరణించిన తర్వాత స్వర్గం వెళ్ళాలా నరకం వెళ్ళాలా డిసైడ్ చేసేది నువ్వు బతుకున్న నువ్వు కాదు, వచ్చిన మరణం కాదు, వచ్చిన మరణ విధానం కాదు. నీ క్రియలు నువ్వు పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అనేది డిసైడ్ చేసి, నువ్వు రోజు ఏం చేస్తున్నావు, నువ్వు రోజు ఎవరి కోసం బ్రతుకుతున్నావు, నువ్వు రోజు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏమండి వాడెవడు పురుగులు పడి చచ్చిపోయాడు. అపోస్తుల కార్యాలు
12వ అధ్యాయం 21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రాలు, హేరోదండి రాజండి, రాజవస్త్రాలు ధరించేసుకొని న్యాయపీఠం మీద కూర్చొని, పెద్ద సింహాసనం మీద కూర్చొని, వాడే పెద్ద దేవుళ్ళలాగా వాళ్ళ ముందు పెద్ద ఉపన్యాసం చేశాడట. ఈ ఉపన్యాసం చేసిన వాడికి చప్పట్లు కొడతారు వీళ్ళంతా, మామూలు వాళ్ళు కాదు. అవునా? ఏమండి, పెద్ద పెద్ద వాళ్ళందరినీ చెడగొట్టింది జనాలే. ఆ సౌలుకేమో 1000 అన్నారు, ఈ దావీదుకేమో 10,000 అన్నారు. సౌలుకి ఏమైంది చూసారా? మీరు ఊరుకుంటారా? ఊరుకోరు. ఒకరికి చప్పట్లు కొట్టి ఇంకొకరు కొట్టలేదు అనుకోండి, కొట్టనోడు ఏమవుతాడు? చూసారా, నాకు కొట్టలేదు. మీరు చాలామందిని చెడగొడుతున్నారు తెలుసా మీకు? ఏమండి, అందరిని ఒకేలా చూడాలి మనం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏమన్నాడండి? ఆ ఉపన్యాసం విని జనాలు, అమ్మో ఎంత బాగా చెప్పాడండి బాబు, ఇతను దేవుడేనండి, దైవస్వరమేనండి, మానస్వరం కాదు, మనిషి అయితే ఇంత చెప్పడు అని కేకలు వేశారంట. కేకలు వేశారు, చేతులు ఎత్తారు, కేకలు వేశారు, ఓ కేకలు వేస్తున్నారు. అబ్బా నువ్వేం చెప్పావయ్యా, ఏం చెప్పావయ్యా అని. అక్కడ దేవుడికి మహిమ రాకుండా మహిమ ఈడికి వచ్చింది. వెంటనే ప్రభు దూత అతను మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచాను. దేవుణ్ణి మహిమపరచకుండా వాడికి మహిమ తెచ్చుకున్నందుకు పురుగులు పడి చచ్చిపోయాడు. పురుగులు పడి చచ్చిపోయాడు. ఇప్పుడు లాజర్ దగ్గరికి వద్దాం. ఏమండి, లాజర్ గారు ఉన్నారు. ఆయన ఎట్ట మరణించాడు? ఏమండి, కురుపులు వస్తే ఆ కురుపులు కుక్కలు వచ్చి నాకుతున్నాయట. పురుగు, కురుపులు అంటే పురుగులేనండి. కురుపులు అంటే ఏంటి? వైరస్, బ్యాక్టీరియా. ఏమండి, అంటే ఒక లాజరు ఎలా చచ్చిపోయాడు? భయంకరమైన రోగంతో, కురుపులు వచ్చి, కురుపులు అలా ఆ బ్లడ్, ఆ చీము ఇదంతా కారుతా ఉంటే కుక్కలు వచ్చి నాకుతున్నాయట. ఆ చావు, అతను అలా బతికి చచ్చిపోతే ఎవడైనా ఏమనుకుంటాడండి? వీడంత చెడ్డోడండి అనుకుంటాడు. అవునా కదా? వీడంత చెడ్డోడండి, చూసారు ఎలాంటి చావు వచ్చిందో అనుకుంటారు. అవునా? కానీ అతను మరణించిన తర్వాత దేవదూతలు వచ్చాయి తీసుకెళ్ళటానికి. అబ్రహాము రొమ్మున. భూమి మీద ఉన్నవాడికి మీకు తెలియదండి, డిసైడ్ చేయమాకండి ఎవరు కూడా. ఇతను పరలోకానికి వెళ్ళిపోతాడు, ఇతను నరకానికి వెళ్ళిపోతాడు. మీరెవరు? మీకేం తెలుసు? ఏమండి, ఏం తెలుసు మీకు? అతని జీవితం తెలుసా? మంచివాడు అనుకున్నవాడు చెడ్డవాడిగా నరకానికి వెళ్ళిపోవచ్చు. చెడ్డవాడు అనుకున్నవాడు మంచివాడిగా దేవుడున్న లోకానికి వెళ్ళిపోవచ్చు. మీరెవరు డిసైడ్ చేయటానికి? మీరెవరు నిర్ణయం తీసుకోవటానికి? మీరెవరు వాళ్ళ గురించి మాట్లాడుకోవటానికి? మరణం వచ్చింది, బాధపడాలా? బాధపడేవారితో బాధపడమన్నాడు, సంతోషపడేవారితో సంతోషపడమన్నాడు. కానీ ఎవరు స్వర్గానికి వెళ్తారు, ఎవరు నరకానికి వెళ్తారు అనేది డిసైడ్ చేసేది నువ్వు నేను కాదు. ఎవరు? అతడు చేసిన క్రియలే అతన్ని పరలోకానిక నరకానిక అనేది. అంతే తప్ప ఇతను ప్రమాదంలో మరణించాడనో, లేకపోతే ఇతను రోగంతో మరణించాడనో, లేకపోతే ఇతన్ని ఎవరో చంపేశారనో. ఏమండి, ఇదిగో ఇలాంటి మరణాలు రాగానే మనలో ఏదో ఆలోచనలు వచ్చేసి వాళ్ళని చెడ్డగా అనుకోవటం, చెడుగా ఊహించుకోవటం తప్పండి. అది తప్పు. కనుక నీకు తెలీదు ఎవరు మంచి ఎవరు చెడని నీకేం తెలుసు? ఏమండి, ఇంకో విషయం చెప్పమంటారా? ఇంట్లో వాళ్ళకు కూడా తెలీదు ఇతను మంచోడా ఇతను చెడ్డోడా అనేది. ఒక్క దేవుడికే తెలుసు. ఎందుకంటే దేవుడు హృదయాన్ని తెలుసుకున్నవాడు. హృదయంలో ఏముంది అనేది దేవుడికి తెలుసు. అతని హృదయం ఎలా ఉంది అనేది దేవుడికి తెలుసు. అంతే తప్ప మరణించిన విధానాన్ని బట్టి ఇతను మంచివాడు ఇతను చెడ్డవాడు అని ఎప్పుడు కూడా డిసైడ్ చేయకూడదు. మనం దేవుని కోసం బ్రతికి చచ్చిపోతున్నామా లేదా అనేదే ముఖ్యం. మనం దేవుణ్ణి నమ్మామా లేదా అనేదే ముఖ్యం. ఆ దేవుణ్ణి నమ్మిన దగ్గర నుంచి దేవుడి కోసం బ్రతుకుతున్నామా లేదా అనేదే ముఖ్యం. మన జీవితాన్ని మంచిగా మలుచుకుంటున్నావా లేదా, చెడుని విసర్జిస్తున్నావా లేదా అనేదే ముఖ్యం తప్ప మరణించిన విధానం కాదు. నువ్వు స్వర్గం వెళ్తావా నరకం వెళ్తావా అని డిసైడ్ చేసేది.
కనుక దేవుని పిల్లలుగా మీరందరూ కూడా ఎవరు ఒకవేళ మరణించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. బైబిల్లో ఏమనుందండి? విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళండి. అక్కడ ఎందుకంటే చనిపోయిన విషయం తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో మనం కూడా చనిపోతామనే ఒక విషయం మీకు అర్థమవుతుంది. అదిగో అప్పుడు మీరు మీ మనసులు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుని పిల్లలుగా మనం అందరం కూడా మనకు మరణం ఎలా వస్తుందో తెలియదండి. మనకు కూడా మనందరం ఇక్కడ ఉన్నాం కదా, ఏదో ఒక రోజు మనకి మరణం అనేది ఉంది. అది ఎట్లా వస్తుందో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ ఒకటి, మరణించే ముందు మనం దేవుని కోసం బ్రతికామా లేదా, దేవుడిలో మనం చనిపోతున్నామా లేదా, దేవుని పని చేస్తూ చనిపోతున్నామా లేదా, దేవుని నమ్మి చనిపోతున్నామా లేదా అనేది ప్రాముఖ్యం తప్ప, మన క్రియలు మనల్ని పరలోకానికి తీసుకెళ్తాయి తప్ప మరణించిన విధానము కాదు. ఎందుకంటే మంచోళ్ళకి అలాంటి చావు వస్తుంది, చెడ్డ వాళ్ళకి అలాంటి చావు వస్తుంది. మరి దేవుడు ఏమైనా రాయించాడా, నాయన మంచోళ్ళకి ఇలాంటి చావు వస్తుంది, చెడ్డోళ్ళకి ఇలాంటి చావు వస్తుంది అని బైబిల్లో దేవుడు ఏమైనా రాయించాడా? అన్ని రకాలుగా అందరూ చనిపోతున్నారు, అందరూ రోగాలతో చనిపోతున్నారు, అందరూ చంపబడుతున్నారు, అందరూ ప్రమాదాలు వస్తుంటాయి, అందరికీ ఏమండి మరి ఇలాంటి మరణాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి వచ్చినంత మాత్రాన ఇది వీళ్ళు మంచి చెడు అని అనుకోమాకండి. మనం చేసే క్రియలే మనల్ని పరలోకానికి వెళ్ళాలా, మనం చేసే క్రియలే మనం నరకానికి వెళ్ళాలనేది క్రియలు మాత్రమే డిసైడ్ చేస్తాయి. కనుక ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎలా మరణించబోతున్నాము అంటే, ఎట్లా మరణించబోతున్నామని కాదు, మరణించడానికి ముందు మన జీవితం ఎలా ఉంది అనేది మాత్రం మనం ఆలోచించుకోగలగాలి. ఈ రాత్రి రావచ్చు మనకు మరణం, రేపు పొద్దున్నే రావచ్చు మనకు మరణం, ఎప్పుడు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఈ గుండె ఎంతసేపు ఆగిపోద్ది. కనుక ప్రియమైన దేవుని వల్లరా, మరణించక ముందు నువ్వు స్వర్గం వెళ్ళాలి, మరణించక ముందు నువ్వు స్వర్గం వెళ్ళాలని నిర్ణయం తీసుకోగలిగితే, నేను పరలోకం వెళ్ళాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని నేను కానీ నిర్ణయం తీసుకోగలిగితే యేసు ప్రభువుని నమ్మాలి. నీ పాప క్షమాపణ నిమిత్తము ఏమండి బాప్తిస్మము తీసుకోవాలి. దేవుడి కోసం భూమి మీద బ్రతకాలి. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణించిన తర్వాత ఒక క్షణంలో మనం నరకానికి వెళ్ళిపోతే ఏమండి ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేది లేదు. పరలోకానికి వెళ్ళిపోతే హ్యాపీయే, పరదేశకి వెళ్ళిపోతే హ్యాపీయే. ఒకవేళ నరకానికి వెళ్ళేటట్టుగా మన జీవితం ఉంటే ఏమండి ఇక మరొక జన్మ లేదు, మరో జీవితము లేదు. మళ్ళీ దేవుడు ఏదన్నా అవకాశం ఇచ్చి నరకం నుంచి బయటికి తీసుకొచ్చే ఛాన్సు లేదు, ఏదీ లేదండి. మనం మరణించక ముందే ఆలోచించుకోవాలి మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం అనేది. మన క్రియలు ఎలా ఉన్నాయి, మన పనులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి, ఏమండి మన జీవితం ఎలా ఉంది. పక్కనోడి జీవితం గురించి నీకు అనవసరం, ఎవరో జీవితం గురించి నీకు అనవసరం. అసలు నా జీవితం ఎలా ఉంది, పరలోకానికి వెళ్ళేటట్టుగా ఉందా అనేది ఎవరికి వారుగా ఆలోచించుకోగలగాలి. అప్పుడే సరి చేసుకుంటాం, అప్పుడే మంచి భావాలతో ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకే ఏమండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరం మరణించే వాళ్ళమే. మరణించక ముందు మనం దేవుడి కోసం బ్రతికి మరణించాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.